హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఉదయాన్నే దేవుడికైతే దీపం పెట్టేశాను. పెట్టిన తర్వాత మా ఇల్లంతా కాస్తంత వానకి 4 రోజుల నుంచి చెమ్మగా ఉండి నాచు పట్టేసింది అనమాట. ఇక గుమ్మం అంతా శుభ్రంగా నాచంతా శుభ్రంగా కడిగి ముగ్గులైతే వేసానండి. ఎండ వచ్చింది, చక్కగా ఆరుతుందనమాట. చూసారా, ఎండ లేకపోతే అసలు ఇంక ఇల్లు ఎలా అంటే తడి బట్టలతోని చికాక్గా ఉందన్నమాట. 4 రోజుల నుంచి కూడా వాన పడతానే ఉంది. మా మా ఇంటి దగ్గర వెంకన్న బాబు గారి గుడి, దాన్ని ఏమంటారు, ఆలయ ధ్వజస్తంభం చూడండి. తులసమ్మని చక్కగా అలంకరించాను అనమాట. ఎంత బాగుందో. మా సీతాఫలం చెట్టు చూడండి, చక్కగా కొమ్మలు బాగా పైకి అయితే వెళ్ళాయి కానండి, కాయలు చాలా కాస్తున్నాయి కానండి అవి గింజ ఎక్కువ ఉండి ముగ్గట్లేదు. అక్కడే పోతున్నాయి, చెట్టుకే పోతున్నాయి. మా వారు రోజు లెక్కేస్తుంటారు కాయలు, 1 2 అంటూ. ఎంతైనా మన ఇంటి చెట్టు కాయలంటే మనకి ఎంతో ప్రీతి కదా. ఇగోండి గిన్నెలన్నీ ఉన్నాయి, కడగాలి. కొంచెం కడిగేసాను, ఇంకా ఉన్నాయన్నమాట. బట్టలు కూడా కొంచెం ఉతికేసినాను, ఇంకా లాస్ట్లో 2 3 జతలు ఉన్నాయి, అవి జాడించాలి. ఈ మొక్క అయితే రెడ్ పూలు పోస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇదేమో తెల్ల పూలు పోస్తుంది, మంచి స్మెల్ వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేయండి. నేను